సినిమాల్లో హీరో ఎంత బలంగా కనిపిస్తాడో అంతకంటే బలమైన విలన్ ఉంటేనే కథకు అసలు బలం వస్తుంది. అలాంటి విలక్షణమైన విలన్లలో ఒకరు ప్రదీప్ రావత్. గంభీరమైన శరీరాకృతి, కళ్లల్లో క్రూరత్వం, ఒక్క డైలాగ్తోనే హీరోకే వణుకు పుట్టించే నటన. ఇదే ప్రదీప్ రావత్ ప్రత్యేకత. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అనేక భాషల్లో వందలాది చిత్రాల్లో నటించిన ఆయన కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కానీ తెరపై ఎంత భయంకరమైన విలన్ గా కనిపించినా నిజ జీవితంలో మాత్రం ఎంతో క్రమశిక్షణ కలిగిన సౌమ్య స్వభావం ఉన్న వ్యక్తి. ఈ రోజు ఆయన జీవిత ప్రయాణాన్ని చిన్ననాటి నుంచి చివరి క్షణాల వరకు తెలుసుకుందాం. ప్రదీప్ రావత్ జనవరి 21, 1952న రాజస్థాన్లోని జైపూర్లో జన్మించారు. చదువులో మంచి ప్రతిభ కనబర్చిన ఆయన క్రీడలపైన ఆసక్తి చూపేవారు. సినిమాలపై చిన్నప్పటి నుంచే ఇష్టం ఉన్నప్పటికీ మొదట్లో నటుడవుతానని ఎప్పుడూ అనుకోలేదట. మొదట టెలివిజన్ ద్వారా తన కెరీర్ ప్రారంభించారు. బిఆర్ చోప్రా రూపొందించిన మహాభారత్ సీరియల్లో అశ్వత్థామ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ పాత్రతో ఆయనలోని నటుడిని దేశమంతా గుర్తించింది. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి. సర్ఫరోష్, లగాన్ ఈ సినిమాల్లో చేసిన పాత్రలు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాయి. కానీ ఆయన కెరీర్ను పూర్తిగా మార్చేసిన సినిమా గజిని. అందులో ఆయన పోషించిన గజేంద్ర పాత్ర భారతీయ సినీ చరిత్రలో అత్యంతగా గుర్తుండిపోయే విలన్ పాత్రలో ఒకటిగా నిలిచింది. ఆయన నటన చూసి ప్రేక్షకులు నిజంగానే భయపడిపోయేవారు. తెలుగులో కూడా ప్రదీప్ రావత్ కు అద్భుతమైన ఆదరణ లభించింది. ఆయన నటించిన ప్రముఖ చిత్రాలు సై, ఛత్రపతి, లక్ష్యం, స్టాలిన్, యోగి, వీరభద్ర, డి ఇంకా మరెన్నో సినిమాలు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో ఆయన నటించారు. తెలుగు ప్రేక్షకులకు ఆయనంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. హిందీ మాత్రమే కాదు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ ఇలా అనేక భాషల్లో విలన్ గా నటించారు. ప్రతి భాషలో తనదైన ముద్ర వేశారు. సినిమాల్లో ఎంత క్రూరంగా కనిపించినా సెట్స్ లో మాత్రం అందరితో ఎంతో ప్రేమగా ఉండేవారు. కొత్త నటులకు ప్రోత్సాహం ఇచ్చేవారు. ఎవరితోనూ గొడవ పడే వ్యక్తి కాదని సహచరులు చెబుతుంటారు. కొన్నేళ్ల క్రితం ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ధైర్యంగా చికిత్స తీసుకుని ఒకసారి కోలుకున్నారు. కానీ ఇటీవల క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరి వరకు పోరాడారు. 2026 ఆగస్టు 4న 74 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో భారత సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ప్రముఖ నటీనటులు, దర్శకులు, అభిమానులు సోషల్ మీడియాలో నివాళులర్పించారు. ప్రదీప్ రావత్ కేవలం ఒక విలన్ కాదు, ఒక అద్భుతమైన నటుడు, ఒక క్రమశిక్షణ కలిగిన కళాకారుడు. ఏ పాత్ర ఇచ్చినా ప్రాణం పోసే వ్యక్తి. ఆయన చేసిన పాత్రలు ఎప్పటికీ భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోతాయి. తెరపై హీరోలను భయపెట్టిన ఆ విలన్ నిజ జీవితంలో మాత్రం లక్షలాది మంది అభిమానుల ప్రేమను సంపాదించారు. శరీరం మన మధ్య లేకపోయినా ఆయన నటించిన ప్రతి సినిమా, ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రదీప్ రావత్ కి హృదయపూర్వక నివాళులర్పిద్దాం.